సంస్కారం కోసం వచ్చే వీళ్ళు అవధూతలు. వీళ్ళందరూ అవధూతలు వచ్చి లోక కళ్యాణానికి వస్తారు. వాళ్ళ తాలూకా పనులు చేసి భగవంతుడు అంశలే. రామానుజ ద్వారా అని ఆదిశంకరాచార్యులు ఈశ్వరుడు అంశ, రామానుజులు ఆదిశేషుడు అంశ, మధ్వాచార్యులు వేరే భగవంతుడు అంశ. వీళ్ళు వస్తారు, వాళ్ళ పనులు చేసుకొని వెళ్ళిపోతారు. అయితే ధర్మం ఎక్కడున్నది? భగవంతుడికి మనం ఏంటి అర్పించాలి? భగవంతుడు రైట్. ఇప్పుడు మనం ఎన్ని ప్రసాదాలు చేస్తున్నాం, ఎన్ని వంటలు చేస్తున్నాం, ఎన్ని ఉపచారాలు చేస్తున్నాం అంటే భగవంతుడికి అప్పచెప్పవలసింది మన మనస్సు. ఆ మనస్సు అనగా మనసా వాచ కర్మ, భగవంతుడు నువ్వే ఉన్నావు, నీలో ఉన్నాను, నీకే అర్పిస్తాను. మనస్సును కంట్రోల్ చేసుకుంటే భగవంతుడు స్వాధీనం అవుతాడు. మనం ఏది చేసినా సరే మనలో ఉన్న పెద్ద తప్పు, నాలో కూడా మనలో ఉన్న పెద్ద తప్పు, మనలో ఉన్న దోషాలు ఏంటంటే ఇతరుల దోషాలు ఎంచుతాం. అది ఎంత పాపమో మనం చెప్పలేం. మనం ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిలో దోషం ఉంది, దోషాన్ని తీసే మంచి మాట్లాడు వ్యక్తులని. ఆ వ్యక్తుల్లోని మంచి మనం తీసుకోవాలి తప్పితే దోషాలు తీసుకోకూడదు. 90% ఏం చేస్తామంటే మనం వాళ్ళు ఇటువంటి వాడు, ఇల్లు ఆవిడ అటువంటిది, వాళ్ళ నాన్న ఇటువంటి వాడు, వీళ్ళు మోసాలు చేసి, వీళ్ళు మాయలు చేసి, వీళ్ళు చేసి అవే మాట్లాడుతుంటాం. అది మనకు తెలియకుండా ఎంతో దోషం వస్తుంది. ఆ వ్యక్తుల గుణగణాలు కానీ ఇతనిలో భక్తి ఉంది, అది ఎటువంటి అంటే రోజు తాగేసి పడిపోతాడు, వదిలేయండి. 6-4 గంటలు భగవంతు ధ్యానం చేస్తాడు. ఆ భగవంతు ధ్యానం చేస్తే మంచిగా తీసుకోవాలి చెప్తే ఆ మైనస్ పాయింట్ తీసుకోకూడదు. ఇవన్నీ చేస్తూ మనం అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. లోక కళ్యాణానికి ఏదైనా ఉపయోగపడాలి. శివుడు ధ్యానం చేస్తుంటారు. శ్రీ మహావిష్ణువు అతనంటే ఆదిశేషునితో లక్ష్మీదేవి కోసం, అమృతం కోసం మందర పర్వంతో సముద్రాన్ని తిరుగుతారు. పాల సముద్రాన్ని చిలుగుతుంటే చంద్రుడు వస్తాడు. చంద్రుడు శివుడు తల మీద పెట్టుకున్నాడు. ఆలాహలం వచ్చింది. ఆలాహలం గంటంలో పెట్టుకున్నాడు. ఎందుకు? ఆ ఆలాహలం ప్రపంచానికి నాశనం చేస్తుంది కాబట్టి ప్రపంచాన్ని నాశనం చేసింది లోపల ఉంచుకున్నాడు. ప్రపంచానికి పనికొచ్చేది, చల్లని కూలింగ్ వచ్చేది, మన శక్తి వచ్చేది ఆ చంద్రుడిని తల మీద పెట్టుకున్నాడు. అంటే మంచిని బయటికి ఎక్స్పోజ్ చేయాలి, చెడుని లోపల ఉంచుకోవాలి. అంటే ఇవన్నీ ఉదాహరణకి. ఇది కాకుండా ఏంటంటే ప్రతి వ్యక్తిలోని భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుని చూస్తుండాలి, చెడుని వదిలేస్తుండాలి. మంచి ధర్మం 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 ఒక్క వర్డ్ పట్టుకుంటే మనం మోక్షాన్ని తీసుకెళ్ళిపోవచ్చు. కాలం ఎంతో విలువైందట. ఆ కాలాన్ని ఏంటంటే మనం సద్వినియోగం చేసుకోవాలి. నిరంతరం మనసులో భగవన్నామం చేయాలి. ఏదో విధంగా నిరంతరం నాన్ స్టాప్గా పూజ చేస్తున్నా, కూర్చున్నా, నిలుతున్నా మనసునే భగవంతుడికి అర్పించాలి. ఆ మనస్సు అనేది పునీతం అయిపోవాలి. అదేంటి ఒక వజ్రతుల్యం అయిపోయి ఆ మనసుని అంటే భగవంతు నామంతో చేస్తూ ఆటోమేటిక్ చేసేస్తూ ఆ భగవంతుకి వెళ్ళిపోవాలి. సత్సంగాలు ఏర్పడతాయి. ఒక కోవిలికి వెళ్తాం, పూజలు చేస్తాం, ఒక పెద్ద హోమం వద్దు, ఒక కళ్యాణం వద్దు. మనం ఏం చేస్తాం? వీళ్ళతో మాట్లాడతాం, వాళ్ళతో మాట్లాడతాం. ఆ ప్లేస్ ఎటువంటి ప్లేసు? ధర్మానికి రక్షించేది దేవాలయాలు, ఒక కళ్యాణాలు అయ్యింది ఏంటంటే పవిత్రమైన స్థలం. మనం పునీతం అవడానికి మంచిగా వెళ్తాను. కానీ మనమేం చేస్తున్నాం? నేను కూడా మనం ఏం చేస్తామో లౌకిక విషయాలు, ఈ విషయాలు అవి మాట్లాడుతుంటామో అక్కడ మనం సరిగ్గా భగవంతుడి ఏదో కాన్సన్ట్రేషన్ దృష్టి పెట్టడం. అది అభ్యాస కూసి విద్య అంటాం. మనం ప్రాక్టీస్ చేస్తూ భగవంతుని ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రోగ్రాం నిరంతరం అంటే రమించాలి. భగవంతుడు హృదయంతో ఎలా నారాయణ ఉన్నావు, నారాయణ లోపల ఉన్నావు, నువ్వే నడిపిస్తున్నావు, ఈ శరీరం ఇది, ఈ ఆత్మ ఇది, అలా భగవంతుడు ఇన్సైడ్ మనం మాట్లాడుకుంటూ సత్సంగాలు ఏర్పాటు చేసుకొని మనం ఏంటంటే ఒక దీపం ఉంది. ఆ దీపం ఉందనుకోండి, ఆ దీపంకి కాంతి ఎక్కడి నుంచి వస్తుంది? ఒత్తిన దీపం అనం, ప్రమిదం దీపం అనం, నూనె దీపం అనం. అందులో వచ్చే వెలుగుని, కాంతినే మనం చూస్తాం. అలాగే మనలో ఉన్న మిగతావన్నీ తీసి ఆ మనస్సుని, ఆ వెలుగుని, ఆ భగవంతునే ధ్యానించాలి. మహనీయులు వస్తారు, లోక కళ్యాణం అంతా చేస్తారు. రామానుజుల వారు వచ్చారు, భగవద్ రామానుజుల వారు. ఆ రామానుజుల వారు మొదట 25-30 సంవత్సరాల వయసులో అతన్ని యామునాచార్యులు అతని దగ్గర శిష్యర్కం చేశారు. ఆ యామునాచార్యులు ముందు ఇంకొక స్వామిది ఉన్నారు, ఆయన దగ్గర శిష్యం చేస్తే ఆయనకి రామానుజుల గురించి ఎవరో చెప్పారట. చాలా గొప్ప తత్వవేత్త ఆయన. 90 సంవత్సరాలు ఆయన ఎంత కొన్ని వేల మంది శిష్యులు ఉన్నారు. నా తర్వాత ఈ పీఠానికి సరైన వాళ్ళు ఎవరు వస్తారని ఆయన చూస్తూ ఒక మహాపండితుని పంపించారు. పంపించి రామానుజుని తీసుకొని రా అన్నాడు.
రామానుజులు మొదట గురువు యాదవ ప్రకాశుడు రామానుజులు నేర్చుకున్నారు. ఈ యామునాచార్యులు అనే వ్యక్తి చాలా పండితుడు, 95 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆయన కొన్ని వేలం శిష్యులు ఉన్నారు. ఎవరైతే వేదాలు నేర్చుకున్న శిష్యులు పంపితే రామానుజులు తీసుకుంటా అన్నారు. రామానుజులను తీసుకోండి అంటే అది అంటున్నారు. వెళ్తే ఎలాగొస్తారు, రారు. వచ్చేస్తే వదలరు. రామానుజుల వారికి ఒక విషయం తెలిసింది, కంచి పరమాచార్యుల దగ్గర వదలకుండా కంచిలో ఉంటారు, ఎట్టి పరిస్థితిలో ఆలయం వదలరని చెప్పి శ్రీరంగం తీసుకురావాలి తెలిసిపోయింది. అయితే నేను చేసి వెళ్తూ రామానుజుల వారు ఎక్కడ నడుస్తుంటారో వెళ్తుంటారో తెలుసుకొని అక్కడ ఒక నూతి దగ్గరికి వస్తుంటారు. ఆ నూతి దగ్గర ఒక ఆకు మీద ఒక శ్లోకం రాసి పడిస్తారు. రామానుజు దృష్టి పడి తీశారు. ఈ ఆకు మీద తాలూకు శ్లోకం చదివేసరికి రామానుజు ఒక్కసారి ఆశ్చర్యపోయారు. అది సామాన్యులెవ్వరూ రాయలేనటువంటి అలౌకికమైన శ్లోకం. ఇది ఇతను పఠిస్తున్నాడు అన్నమాట. అప్పుడు అంటే రామానుజు కలిశారు. అప్పుడు పెద్ద వేదాలను నేర్చుకుంటే సాష్టాంగ నమస్కారం ఎవరు అడిగారు. అతను రామానుజు చేతి పెట్టుకుని ఇలాగా మా యామునాచార్య వారు ఉన్నారు, ఇటువంటి శ్లోకాలు కొన్ని కోట్లైన ఉన్నాయి అని చెప్తే రామానుజు వారి హృదయంలో యామునాచార్యుల గురించి విన్నారు. ఇన్ని ఎప్పుడైనా తెలుసుకోవాలి, ఆయన దగ్గర మంత్రం పుచ్చుకొని ఆయన గురువుగా స్వీకరణ మనసులో కోరుతుంది. కనెక్ట్ అయిపోయింది. తీసుకెళ్ళేసరికి ఇంకా యామునాచార్యుల దగ్గర వెళ్తుంటే ఏం చేశారు రామానుజు గారు, ఈ ఒక్క పాయింట్ జాగ్రత్తనండి, ఈ క్షణం మందే, మరుక్షణం ఏంటవుదో తెలియదు. ఇప్పుడు రామానుజు తీసుకెళ్తున్న వ్యక్తులు గొప్ప వేదాంత పండితులు, అంటే అగ్రగణ్యుడు. మీరు నాకు మంత్రోపదేశం చేయండి అన్నారు. నేను చేయను, అక్కడ యామునాచార్యులు వస్తారు, ఆయన చేస్తారన్నారు. ఆయన చేస్తారు, మీకు ఇప్పుడే చేయండి అంటే, అయినా మన యామునాచార్యులకు వెళ్తాను, పెద్ద గురువు దగ్గరికి వెళ్తున్నామంటే నీకు తర్వాత మంత్రోపదేశం చేస్తే ఒకటే మాట రామానుజులు వారు, ఈ క్షణం మంది మనం నడుస్తుంటే చనిపోవచ్చు, నాకు మంత్రం ఉండదు, ఇక్కడే చేయాలంటే అక్కడ పాడుపడిన కోళ్ళు ఆ కోళ్ళు మంత్రోపదేశం చేశారు రామానుజు గారు. ఒక మంత్రం తీసుకున్నారు, 3 మంత్రాలు. ఈ మంత్రం తీసుకుని వెళ్ళేసరికి ఇంక యామునాచార్యులు ఊరు వచ్చి 1 కిలోమీటర్ వచ్చింది, ఊరంతా గగ్గోలుగా ఉంది. అక్కడికి వెళ్ళేసరికి యామునాచార్యులు చనిపోయారు, పరమపదించారు. ఈ ఎవరి దగ్గరికి అయితే గురువుగా నేర్చుకోవడానికి వెళ్తున్నారో అక్కడే పరమపదించారు. జనమంతా కొన్ని వేల లక్షల మంది ఉన్నారు. రామానుజులు చూసి రామానుజులను తీసుకెళ్ళారు. రామానుజుల వారి పేరు తెలుస్తూ చనిపోయారు ఆ గురువు యామునాచార్యులు. అయితే చూసరికి అందరూ బాధపడుతున్నారు. అయితే ఆ శరీరం ఎలా ఉందంటే నవ్వుతున్నాడు తప్ప ప్రేతకాలు లేదు అతనిలోని, అంటే కళాకాంతి ఉంది. నేను చూసరికి చెయ్యి 3 ఫింగర్స్ మూసుకుపోయి ఈ 2 ఫింగర్స్ ఓపెన్ అయి ఉన్నాయి. ఇలాగా రామానుజు వారికి ఏంటి 3 ఫింగర్స్ మూసుకున్నాయి, చిన్నప్పటి నుంచి ఉందో కొత్తగా ఉందని అడిగారు. లేదండి ఇది ఇప్పుడే ఉందా, చనిపోయిన తర్వాత ఫింగర్స్ మూసుకో ఇలాగే ఉంటాయి. ఎందుకు అంటే అప్పుడు ఒక శిష్యుడు చెప్పాడు, ఆయనకి 3 తీరణ కోరికలు ఉన్నాయి, ఆ తీరణ కోరికలు ఎవరైనా తీస్తే ఈ ఫింగర్స్ ఓపెన్ అయిపోతారు. అయితే రామానుజు అన్నారు, ఆయన కోరికలు చెప్పండి అన్నారు. పరాశరుడు వ్యాసుల తాలూకా పేర్లు ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరు మారుమోగాలి అంటే అప్పుడు రామానుజు ప్రతిజ్ఞ చేశారు. పరాశరుల వారిది వ్యాసుల వారి తాలూకా పేరు ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా నేను తీసుకెళ్తానికి అందరూ చూస్తుంటే వేణోపం అయిపోయింది. ఇంకా రెండవ కోటి ఏంటి, ఆ రెండవ ఏంటంటే అది మనకి ద్రావిడ భాషలోని ఒక 4000 శ్లోకాల పుస్తకం ఉంది. ఆ శ్లోకాలకి సంస్కృతం ఉందానికి ద్రావిడ భాషలో మార్చి దానికి ప్రపంచానికి ఇవ్వాలి అన్నారు. అనేసరికి ఆ పని నేను చేస్తా అన్నారు. 2000 అయిపోయిన తర్వాత ఇంకా తన తర్వాత ఈ వైష్ణవపీఠాన్ని, వైష్ణవ సాంప్రదాయం, శ్రీ వైష్ణవ సాంప్రదాయాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్ళాలి అంటే రామానుజులు ప్రతిజ్ఞ చేశారు, నేను ఇది చేస్తాను అంటే 3000. ఈ 8,000 మంది ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆ గురువుల తాలూకు ఉద్దేశం అర్థమైందంటే రామానుజుల వారు సామాన్యులు కారు. వెంటనే ఇన్ని